అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 166. ఇక స్టోరీకి వెళ్తే, హాస్ని కిడ్నాప్ అయిన విషయం తెలుసుకున్న అనసూయ మరొక్కసారి ఆమెను తప్పుగా అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. కనీసం మేనేజర్ చెప్తున్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకప్పుడు మహేంద్రతో చేసిన తప్పే ఇప్పుడు విరాట్ స్నేహితుడు రక్షిత్తో చేసిందని అపార్థం చేసుకుంది. ఆమె ప్రవర్తనకి బెదిరిపోతూ, అలాంటిదేం జరగలేదు మేడం, దయచేసి తొందరపడి మాట తూలకండి, విరాట్ సార్కి తెలిస్తే ఊరుకోరు అని భయంగా చెప్పింది ఆ ఇంటి మేనేజర్. నేను మాట్లాడిన విషయం విరాట్కి ఎలా తెలుస్తాయి, నువ్వు చెప్తావా అని అడిగిన అనసూయ చూపుతో ఒక్కసారిగా భయపడింది ఆ ఇంటి మేనేజర్. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపి, గుడ్, ఆ భయం అలాగే మెయింటైన్ చేయి. నువ్వు పనిచేసేది నా దగ్గర, విరాట్ దగ్గర కాదు. అది గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి అని వార్నింగ్ టోన్లో చెప్పింది అనసూయ. ఆమె మాటల్లో ఇండైరెక్ట్గా వినిపించిన వార్నింగ్కి ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటే బిక్కుబిక్కుమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ ఇంటి మేనేజర్. అది చూసి పొగరుగా నవ్వుతున్న అనసూయను చూస్తూ, ఆ మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి మంచి పని చేశారమ్మా. మన విరాట్ బాబుకి చెడ్డ రోజులు దాపురించాయి, అందుకే అలాంటి భార్య వచ్చింది. ఎంత గొప్పగా బ్రతికిన కుటుంబం అమ్మా మీది. అలాంటిది మీ వంశానికి ఇలాంటి అమ్మాయి కోడలుగా వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఎన్నో సంవత్సరాలుగా మీ ఉప్పు తిన్న విశ్వాసంతో ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఆ అమ్మాయి ఈ వంశానికి సరైనది కాదు. కావ్య అమ్మ లాంటి అమ్మాయి వస్తే మీ కొడుకు కాపురం సజావుగా సాగుతుంది. వీలైనంత తొందరగా ఈ విషయం గురించి విరాట్ బాబుతో మాట్లాడండి. నాకు తోచింది చెప్పాను, ఒకసారి ఆలోచించండి అని ఎప్పటి నుండో ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ఆమె బ్రెయిన్ వాష్ చేసింది. నువ్వు చెప్పింది నిజమే. నా ఇంటికి కావ్య లాంటి గుణవంతురాలు కోడలుగా వస్తే బాగుంటుంది. కానీ ఈ జన్మకి అదృష్టం లేదు. నా కొడుకు హాస్నిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఎన్ని జరిగినా ఆ అమ్మాయిని విడిచిపెట్టట్లేదు. నేను చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయికి విడాకులు ఇస్తారనుకోవడం నా మూర్ఖత్వం. ఆ రోజు తను పెళ్లి చేసుకునేది ఇలాంటి అమ్మాయిని తెలిస్తే ఊహించుకునేదాన్ని కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ అమ్మాయి నా కొడుక్కి భార్య కాగలిగిందేమో కానీ నా వంశానికి వారసునిచ్చే తల్లి మాత్రం కాలేదు. ఎప్పటికీ కాని పని. నా వారసుని తన గర్భం మోసే అర్హత ఆ అమ్మాయికి అస్సలు లేదు. పిల్లలు కాకుండా ఏం చేయాలో నీకు తెలుసు కదా. వీలైనంత తొందరగా విరాట్ ప్యాలెస్కి వెళ్ళి ఆ పని ముగించుకొనిరా అని తనకు అత్యంత నమ్మకస్తురాలైన పని మనిషిని ఆదేశించింది అనసూయ. ఇదిలా ఉండగా హాస్నిని పికప్ చేసుకోవడం కోసం తన కంపెనీకి వెళ్ళి వాడిపోయిన ముఖం చూసి, ఇందుకే ఇంకొక 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాను. నా మాట విన్నావా? కొంపలు మునిగిపోయినట్లు ఆఫీస్కి వచ్చావు. ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు అని చిరుకోపంగా అన్నాడు విరాట్. అబ్బా, ఇప్పుడు ఏమైంది విరాట్ గారు? మార్నింగ్ నుంచి ఇక్కడ ఉండటం వల్ల కొంచెం నీరసంగా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంత మాత్రానికి కోప్పడాలా? ప్యాలెస్లో ఉండాలంటే బోర్ కొడుతుంది. ఆఫీస్లో అయితే కీర్తితో టైం పాస్ అవుతుంది. అందుకే వచ్చాను అని జాలిగా అంది హాస్ని. నీకు అంత బోర్ కొడితే చెప్పచ్చు కదా, మంచి ఆట ఆడుకునే వాళ్ళం. ఇలా ఆఫీస్కి వచ్చి అలసిపోవాల్సిన అవసరం ఏముంది అని పెదాల మీద నవ్వు నాపుకుంటూ అడిగాడు. అతని ముఖంలో కనిపిస్తున్న నవ్వు చూసిన హాస్నికి అనుమానం రావడంతో, మీరు ఏ ఆట గురించి మాట్లాడుతున్నారు అని గుచ్చి అడిగింది. చిపో నీ చిలిపి, తెలిసి కూడా ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నావా? పెళ్ళైన వాళ్ళు ఆడుకునే ఆట గురించి నీకు తెలియదా అని అదో మాదిరిగా అన్నాడు విరాట్. పెళ్ళైన వాళ్ళంటే అని పిచ్చి మొహం వేసుకొని చూస్తున్న హాస్ని చూసి వస్తున్న నవ్వు నప్పుకుంటూ, అమ్మ నన్ను ఆటలాడదాం, అసలే చాలా గ్యాప్ వచ్చింది, లోపల హార్మోన్స్ ఒప్పుకోమని గోల చేస్తున్నాయి అని కవ్వించాడు. ఆ మాటతో ఆమె గుండె ఆగినంత పనైంది. అతను దగ్గరికి వచ్చిన ప్రతిసారి శరీరంలో కలిగే అలజడితో పాటు వచ్చే నొప్పులు కూడా ఆమెకు 70 mm స్క్రీన్లో కనిపించాయి. నో, అలా జరగడానికి వీలేదు. ఈ అన్యాయానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. అసలే నీరసంగా ఉంది. ఇప్పుడు ఈ హిట్లర్ తనలో ఉన్న బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తే రేపు సూర్యోదయం చూడలేనేమో అనిపిస్తుంది. ఇతని బారి నుంచి తప్పించుకోవడానికి నా తెలివైన బుర్రకు మరింత పదును పెట్టి మాస్టర్ ప్లాన్ వేయాలి అని మనసులోనే అనుకోవడానికి బదులు బయటకు అనేసింది హాస్ని. ఆమె మాటలు వింటూ, నా తింగర్ పెళ్ళం ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తుందో చూడాలని చాలా ఆతృతగా ఉంది. నా నుంచి తప్పించుకోవడానికి ఎన్ని సర్కస్ ఫీట్లు చేస్తుందో చూద్దాం అని ముసిముసిగా నవ్వుకున్నాడు విరాట్. ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచిస్తున్న హాస్నికి ఒక లడ్డు లాంటి ఐడియా తట్టింది.
ఆ ప్లాన్ ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామా అని సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ ఆలోచనలో పడి కనీసం భోజనం కూడా ప్రశాంతంగా తినలేకపోయింది. ఇక ఇలా కాదని తిన్న వెంటనే పైకి లేచి, నేను అలా కాసేపు గార్డెన్లో వాకింగ్ చేస్తాను, మీరు వెనకాల రావక్కర్లేదు అని కొట్టినట్టు చెప్పి వేగంగా బయటికి వెళ్ళి ప్రశాంత్కి కాల్ చేసింది హాస్ని. కాల్ అటెండ్ చేసి, మేడం ఏమైంది, ఈ టైంలో కాల్ చేశారు, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందా, అంతా బాగానే ఉంది కదా అని కంగారుగా అడిగాడు ప్రశాంత్. డోంట్ వరీ ప్రశాంత్ గారు, అంతా బాగానే ఉంది. నేను మీ భార్య స్మిత విషయంలో చేసిన సహాయానికి గ్రాటిట్యూడ్ చూపించాల్సిన సమయం వచ్చింది. నేను చేసిన సహాయానికి బదులుగా మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అని స్ట్రైట్గా అసలు విషయంలోకి వచ్చేసింది హాస్ని. మీకు నేనేం ఫేవర్ చేయగలను మేడం అని అయోమయంగా అడిగిన ప్రశాంత్తో, కనీసం ఒక గంట పాటు విరాట్ గారికి వీడియో కాన్ఫరెన్స్ ఉండేలా చూడాలి. అది కాసేపట్లో మొదలవ్వాలి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం, నేను చెప్పింది మాత్రమే జరిగి తీరాలి అని వేగంగా చెప్పి కాల్ కట్ చేసింది. అటు నుండి మేడం మేడం అని ప్రశాంత్ పిలుస్తున్న పిలుపు గాల్లోనే కలిసిపోయింది. ఏంటో హాస్ని మేడంకి అన్ని విషయాల్లోనూ కంగారే. సార్కి నిజంగానే వీడియో కాన్ఫరెన్స్ ఉందన్న విషయం చెప్దామనుకుంటే వినిపించుకోకుండానే కాల్ కట్ చేశారు. పోనీలే, ఏదైతేనేమి ఆవిడ అనుకున్న పని జరుగుతుంది కదా, మనకొచ్చే సమస్య ఏమీ లేదు, హ్యాపీగా పడుకోవచ్చు అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రశాంత్. కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన హాస్నికి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపించాడు విరాట్. అతనికి కాస్త దూరంలో కూర్చొని ఎప్పుడెప్పుడు అతనికి కాల్ వస్తుందా అని టేబుల్ మీద ఉన్న మొబైల్ పైన దృష్టి సారించింది. టీవీ చూస్తూనే ఒక గంట ఆమెను గమనించిన విరాట్ ఆమె ఏం చేస్తుందో చూద్దామని ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టేబుల్ మీద ఉన్న విరాట్ మొబైల్ రింగ్ అయింది. అది చూసి హాస్ని సంతోషాన్ని లోపలే కంట్రోల్ చేసుకుంటూ, మీ మొబైల్ రింగ్ అవుతుంది, ఏదైనా ఇంపార్టెంట్ అవ్వచ్చు, అటెండ్ చేయండి అని చెప్పింది. నాకు ఇప్పుడు కాల్ మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, అలా వదిలే, కావాలంటే మళ్ళీ వాళ్ళే చేస్తారులే అని టీవీ నుండి తల తిప్పకుండా సమాధానం ఇచ్చాడు విరాట్. అదేంటి అంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ అటెండ్ చేయకపోతే ఎంత నష్టమో తెలుసా, చిన్న నిర్లక్ష్యం కోట్లలో నష్టం తీసుకొస్తుంది, అశ్రద్ధ చేయకుండా ఫోన్ ఎత్తండి అని కోపంగా అరిచింది హాస్ని. విరాట్ కాల్ అటెండ్ చేయడం లేదన్న కంగారులో ఏదేదో మాట్లాడింది, కానీ అతని ముఖంలో కనిపిస్తున్న కోపం చూసిన ఆమెకు ప్రాణాలు పైనే పోయాయి. ఇంతలో నిదానంగా ముందుకు వచ్చి, నా ఫోన్ కాల్ విషయంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి, ఇందులో నీ ప్లాన్ ఏమైనా ఉందా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు విరాట్. అబ్బా ప్లాన్ ఏంటి ప్లాన్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, నచ్చితే మాట్లాడండి, లేకపోతే మానేయండి, నాకెందుకు అని తడబడుతూ చెప్పింది హాస్ని. అప్పుడే తన మొబైల్ మరొకసారి రింగ్ అవడంతో కాల్ అటెండ్ చేసి నేరుగా స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి తన ప్లాన్ సక్సెస్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ గదిలోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకొని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి బయటకు వచ్చిన హాస్ని టవల్ మెడలోకి వేసుకొని మంచి మాస్ బీట్ ఉన్న థీన్మార్ సాంగ్ మొబైల్లో ప్లే చేసి ఫుల్ వాల్యూమ్ పెట్టి కళ్ళు తాగిన కోతిలా గంతులు వేయడం మొదలుపెట్టింది. ఓయ్ హాసిని, ఇన్నాళ్ళకి నీలో ఉన్న టాలెంట్ బయటకు వచ్చింది. ఆ హిట్లర్ను డైవర్ట్ చేయడం అంత సులువు అని తెలిస్తే ఈ పని ఎప్పుడో చేసేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇలాగే రెచ్చిపో, కమోన్ అని అరుస్తూ డ్యాన్స్ చేస్తున్న ఆమె ఒక కొండలాంటి ఆకారాన్ని గుద్దుకొని కింద పడిపోయింది. ఆ పడిపోవడంతోనే చచ్చాను రోయ్ బాబూ, నా నడుము విరిగిపోయింది, అసలు నా దారికి అడ్డంగా ఈ కొండను పెట్టినందుకు సరితం తిట్టాలి అని గొణుక్కుంటూ తలెత్తిన ఆమెకు ఎదురుగా చేతులు కట్టుకొని తనను చూస్తున్న విరాట్ కనిపించాడు. దెబ్బకి పాప సౌండ్ బాక్స్ మ్యూట్ అవ్వడంతో పాటు కళ్ళు భయంతో పాతాల గుడ్లైపోయాయి. అని పిచ్చి నవ్వు నవ్వుతూ, విరాట్ గారు మీరు అప్పుడే వచ్చేసారండి, మీటింగ్ అయిపోయిందా అని తింగరగా అడిగింది హాస్ని. ఓ తొందరగా వచ్చానని ఫీల్ అవుతున్నావా, సరే కాసేపు వెళ్ళి తిరిగి వస్తాను అంటూ వెను తిరిగిన విరాట్ చేయి పట్టుకొని ఆపి, నా ఉద్దేశం అది కాదు, మీరు వీడియో కాన్ఫరెన్స్ ఉందన్నాక, ఏంటి ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉందని వెళ్ళారు కదా, గంట సేపు ఉండాల్సిన మీటింగ్ 20 నిమిషాల్లోనే అయిపోయిందని అనుమానంతో అడిగాను అని నాలుగు ఖర్చుకుంది. ఒసే హాసిని, నీకెందుకే ఈ నోటు దుర్దా, ఎదురుగా ఎవరున్నారో చూసుకో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో గమనించు, ఇప్పుడు హిట్లర్ చేతిలో నీకు పెళ్లి బాజాలు మోగుతాయి, అనుభవించు అని తనను తానే తిట్టుకుంది చాలు, కానీ నాకు వీడియో కాన్ఫరెన్స్ ఉందన్న విషయం నీకెలా తెలుసు, ఇందాక కాల్ మాట్లాడినప్పుడు కూడా నేను విషయం మెన్షన్ చేయలేదు కదా, నీకెలా తెలిసింది, అంటే నన్ను స్పై చేశావా, లేక ఈ మీటింగ్ నువ్వే ఏర్పాటు చేయించావా అని సూటిగా ఆమెను ప్రశ్నించాడు విరాట్. నేనెందుకు చేస్తాను, ఆ అవసరం నాకేముంది
అని బింకంగా అడుగుతూ పారిపోవడానికి ప్రయత్నించిన హాస్ని చేపట్టుకొని ఆపి, ఇప్పటి వరకు గంతులు ఎందుకు వేశావు అని అడిగాడు. ఏదో మూడ్ బాగుంది, ఊరికే వేశాను. అయినా అరే, రాత్రి 12 గంటలకి ఈ ఇంట్రోగేషన్ ఏంటి మీకి అని ఆవలింతలు తీస్తూ నటించి, విరాట్ గారు నేను బాగా అలసిపోయాను, పడుకుంటాను అని బెడ్ వైపు కదిలింది. ఒక్క నిమిషం బేబీ, నువ్వు నిజంగానే స్నానం చేసావా అని అనుమానంగా అడిగాడు విరాట్. అదేం ప్రశ్న? నా ముఖం చూస్తే ఎంత ఫ్రెష్గా ఉందో తెలియట్లేదా? మైసూర్ శాండల్ సోప్తో 2 సార్లు రుద్ది మరీ స్నానం చేశాను తెలుసా అని గొప్పగా చెప్పుకుంది హాస్ని. అవునా, మరి అంత నీట్గా స్నానం చేసిన నువ్వు బట్టలెందుకు సరిగ్గా వేసుకోలేదు అని వెటకారంగా అడిగాడు విరాట్. ఆ ప్రశ్నకు అతని వైపు అయోమయంగా చూస్తూ, మరి దీన్నేమంటారు అని తన షర్ట్ పట్టుకొని చూపించింది. అదేంటో నాకు తెలుసు, కానీ కాస్త కిందకి చూడు తల్లి అని చెప్పిన అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ తన చూపు కిందకు దించిన హాస్ని సిగ్గుతో బాత్రూంలోకి పారిపోయింది. విరాట్ను డైవర్ట్ చేశానన్న ఆనందంతో అతి ఉత్సాహంతో గబగబా టీషర్ట్ ఒకటి వేసుకొని ప్యాంట్ సంగతి మర్చిపోయి బయటకు వచ్చి గంతులు వేసి అతని దగ్గర క్లీన్ బోల్డ్ అయింది. ఛీ, పొద్దున్నే ఎవరి ముఖం చూసావే, మాటి మాటికి హిట్లర్ చేతిలో బుక్ అవుతున్నావు. అతని ఉక్కు కౌగిల నుంచి తప్పించుకోవాలని అర్థం లేని ఫీట్లు వేస్తూ అతని చేతుల్లోనే చిక్కుతున్నావు. షేమ్ ఆన్ యూ. ఇక హిట్లర్ నుంచి ఎవరూ కాపాడలేరు అని తిట్టుకుంటూ ప్యాంటు వేసుకొని బయటకు వచ్చి పిల్లిలాగా బెడ్ దగ్గరికి నడిచింది. అంతలో వెనక నుండి వచ్చిన విరాట్ ఆమెను హక్ చేసుకొని రౌండ్స్ తిప్పుతూ, ఎక్కడికి పారిపోతున్నావు? నీ క్రేజీ బ్రెయిన్లో ఉన్న పిచ్చి ప్లాన్స్ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? నాకు దూరంగా ఉండాలని ఎందుకని ప్లాన్స్ వేస్తున్నావు అని అడుగుతూ కితకితలు పెట్టాడు. విరాట్ గారు, అవ్వండి ప్లీజ్, కళ్ళు తిరుగుతున్నాయి, నవ్వి నవ్వి కడుపులో నొప్పి వస్తుంది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. నాకు కావాల్సింది ఇస్తానంటే వదులుతాను, లేదంటే రాత్రి ఇలాగే తిప్పుతూ ఉంటాను అన్న విరాట్ని చూస్తూ, నా పిచ్చి కాకపోతే మీ ముందు నా కుప్పిగంతలు సాగవని తెలిసి కూడా ఏదో ఒకటి చేస్తాను, మీకు దొరికిపోతాను, అంతా నా తలరాత. నేను కాదన్నంత మాత్రాన మీకు కావాల్సింది తీసుకోకుండా ఉండరు కదా, ఎందుకు ఈ కండిషన్స్ అంటూ అతన్ని లతలా అల్లుకుపోయింది. ఆ రాత్రి వాళ్ళకి మరో మధురమైన తీపి గుర్తులు ఇచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నం నిద్రలేచిన హాస్ని ఒళ్ళంతా నొప్పులుగా ఉండటంతో విరాట్ని తిట్టుకుంటూనే ఫ్రెష్ అప్ అయి వచ్చింది. తర్వాత సరిత తెచ్చిన లంచ్ తిని టాబ్లెట్స్ వేసుకొని బెడ్ మీద కూర్చుంది. మధ్యాహ్నం వరకు పడుకొని ఉండటంతో నిద్ర కూడా రాలేదు. బోర్ కొడుతుందని హారర్ మూవీ చూస్తూ టైం పాస్ చేసింది. రాత్రికి తనకు బాగా ఇష్టమైన మంచూరియన్ నూడిల్స్ని చేయించుకొని తింటున్న సమయంలో ఆఫీస్ నుండి వచ్చాడు విరాట్. తన మీద కోపంగా ఉన్నట్లు అతనికి తెలియాలని ఇగ్నోర్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. విరాట్ నేరుగా ఆమె పక్కన కూర్చొని, ఏమైంది బేబీ, ఎందుకు అలా ఉన్నావు అని అయోమయంగా అడిగాడు. చేయాల్సిందంతా చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నారో. నాకు దూరంగా ఉండండి, దగ్గరికి వస్తే ఊరుకోను అని తిండం ముగించి పైకి లేచింది హాస్ని. నీకు దూరంగా ఉండటం జరగని పని, ఇంకొక మాట చెప్పు అని రెక్లెస్గా అన్నాడు విరాట్. మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు. ఒక 2 రోజులు నాకు దూరంగా ఉండకపోతే ఇప్పటికిప్పుడే ఈ బాల్కనీ నుండి దూకేస్తాను అని బెదిరిస్తూ అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె వెంట నిదానంగా అక్కడికి వెళ్ళిన విరాట్ బాల్కనీ ఎంట్రన్స్లో చైర్ వేసుకొని కూర్చొని ఎడ్జ్లో నిలబడిన ఆమెను చూస్తూ, ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు బేబీ, కిందకు దూకే అని కూల్గా అన్నాడు. విరాట్ మాటలకి హాస్ని రియాక్షన్ ఏంటి? అనసూయ పన్నాగం ఫలిస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.